అనేసి అలా ఉంటాయి. అలా ఉండడం ద్వారానే వాటి నెక్స్ట్ సంతతి అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ జాతి అభివృద్ధి చెందుతుంది. ఆ డిసిప్లిన్ ప్లస్ పేషెన్స్. సో ఈవేళ గుడ్డు పెట్టాను, నాకు రేపే పిల్లలు చేయాలి అంటే 9 నెలలు తల్లి ఎంత ఓర్పుగా వెయిట్ చేస్తే జన్మ సార్థకం అవుతుంది. సో పేషెన్స్ అనేది పిల్లలకి మనం నేర్పించాలి. అది విజయానికి వాళ్ళకి తొలిపెట్టు. తప్పుల గురించి మనం పిల్లలకి ఎప్పుడు ఏం చెప్తామంటే డోంట్ మేక్ అ మిస్టేక్, డోంట్ మేక్ మిస్టేక్స్. తప్పులు చేయడానికి మనం భరించలేము, వాటర్ని భరించలేము. పిల్లలకి ఒక మార్క్ తక్కువ వస్తే మనం ఆత్మహత్య చేసుకోవాలేమో అనుకున్నాం. ఒత్తిడికి దిగజారిపోతున్న పేరెంట్స్. పిల్లలకి ఫెయిల్యూర్ అలవాటు చేయండి, వాళ్ళకి తప్పులు అలవాటు చేయండి. పీపుల్ లర్న్ ఫ్రమ్ దేర్ ఓన్ మిస్టేక్స్. తప్పులు లేకుండా నేను అన్ని నేర్చేసుకున్నానన్న ఎవరైనా ఉంటే అది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. మనం అంతా సైకిల్ నేర్చుకున్నాం, పడిపోకుండా సైకిల్ నేర్చుకోవడం అనేది సాధ్యం కాదు. సో మిస్టేక్స్ అనేవి మిస్టేక్స్ ఆర్ ప్రూఫ్ దట్ యు ఆర్ ట్రయింగ్. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం. నువ్వు తప్పు చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రయత్నమే చేయట్లేదు అని అర్థం. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా నువ్వు విజయం అనేది సాధించదు. సో తప్పులు చేయడం ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. మనం ప్రతి పనిలో ఈ ఉదాహరణలు మనకి కనబడుతూ ఉంటాయి. ద ఎక్స్పర్ట్ ఇన్ ఎనీథింగ్ వాజ్ వన్స్ అ బిగినర్. ఎంత గొప్ప ఎక్స్పర్ట్ అయినా సార్ లీడ్ బ్యాంక్ మేనేజర్ చేశారు. ఆయన మొట్టమొదట ప్రొబేషనరీ ఆఫీసర్గా స్టార్ట్ చేస్తుంటారు. ప్రొబేషనరీ ఆఫీసర్గా స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి ఒక సీనియర్ ఎంప్లాయీని ఆయనకి దగ్గర ఆయన పేరులోనే ఉంది ప్రొబేషనరీ అని చెప్పి ఆయన నేర్చుకోవడానికి పంపించారు. ఆయన అప్పుడు బిగినర్. ఆ తర్వాత ఆయన లీడ్ బ్యాంక్ మేనేజర్ అయ్యి ఎంతమంది చేత ప్రొబేషన్ కంప్లీట్ చేయించుంటారు, ఎంతమందికి శిక్షణ ఇచ్చి ఉంటారు, ఎంఎస్ఎంఈ ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఎంతమంది ఇండస్ట్రియలిస్ట్కి ట్రైనింగ్ ఇచ్చారు. సో ఆయన ఇప్పుడు ఎక్స్పర్ట్, ఒకప్పుడు బిగినర్ కాకుండా ఎక్స్పర్ట్ కాలేము. సో బిగినర్గా స్టార్ట్ చేయి. ఎక్స్పర్ట్ కావాలంటే ఇది నీకు లైఫ్లో తప్పనిసరి. డోంట్ బి అఫ్రైడ్ టు ఫెయిల్, బి అఫ్రైడ్ టు నాట్ టు ట్రై. ఫెయిల్ అవుతానేమో అని భయపడకు, ప్రయత్నం చేయకుండా ఉండడానికి భయపడడు. భర్తృహరి ఈ మాట కూడా ఆయనే చెప్పారు. భర్తృహరి చెప్పిన దాన్ని తెలుగులో మనకు తెలుసు. నీకు ఏనుగు లక్ష్మణకవే ఆయన తెలుగులో చెప్పారు. నువ్వు ఫెయిల్ అవుతానేమోనని ప్రయత్నం చేయకుండా ఉండకు అని చెప్పి. ఆరంభింపరు నీచానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయతులై మధ్యములు. ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ కృత్యున్నతోత్సాహులై. ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్ గౌనం. ఆరంభింపరు నీచమాను. మనం అలా ఉంది అని వదిలేస్తాం కొంతమంది. అంటే మన వాళ్ళు కాదండి, ఇది కుదరదండి, మనకు సాధ్యం కాదండి అనుకుంటాం. ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయతులై మధ్యం. విఘ్నాలు ఎదురు కాగానే నేను ముందు అనుకున్నాను బాగేద్దామని, తెలుసు నాకు ఈ ఆటంకాలు వస్తాయి, ఇక మన వల్ల కాదని ఆపేస్తాను. ఇక ఉత్తములు ఉన్నారు వాళ్ళు. ధృత్యున్నతోత్సాహులై. విఘ్నాలు ఎదురయ్యే కొద్దీ మరింత ఉత్సాహవంతులై రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు విజయం సాధిస్తారు అని చెప్పి భర్తృహరి మనకి చెప్తారు. సో అందువల్ల నువ్వు ప్రయత్నించకుండా ఉండడం కాదు, ప్రయత్నించి ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, ప్రయత్నించకుండా ఉండడం తప్పు అని చెప్తారు ఆయన. రైట్. ఇంతకుముందు మనం కంఫర్టబుల్ జోన్ గురించి చెప్తున్నాం. కంఫర్ట్ జోన్లో ఉంటాం మనం అంతా. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన పిల్లాడు ఎక్కడ ఉంటాడండి? చక్కగా కంఫర్ట్ జోన్లో ఉంటాడు. తల్లి చక్కగా పాలిస్తుంది, వెచ్చటి పక్క మీద నిద్రిస్తుంది. వాడు ఆకలి అవగానే లేచి ఏడుస్తాడు, ఆకలి తీరగానే మళ్ళీ నిద్రపోతున్నాడు. వాడి కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ నుంచి ఎక్కడికి వెళ్తాడు? ఫియర్ జోన్లోకి వెళ్తాడు. పిల్లాడు మన దగ్గర ఉన్నటువంటి 10వ తరగతి వరకు మనం చదివించిన తర్వాత వాడిని జూనియర్ కాలేజీలో ఎక్కడో దూరంగా వేసాము. వాడికి భయం వేస్తుంది, ఇక్కడ ర్యాగింగ్ ఉంటుందేమో, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాడు, నేను చదవగలనా, లేకపోతే అలా రకరకాల ఫియర్ జోన్లోకి వెళ్తాను. ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఫియర్ జోన్లోకి వెళ్ళాలి. బట్టమాటను
ఫియర్ జోన్లోకి వెళ్ళడానికే భయపడి నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఇంటి దగ్గరే ఉండిపోతాను, ఇక్కడే చదువుకుంటాను. లేకపోతే చిన్నప్పుడు మనకి చెబుతూ ఉంటారు, నువ్వు సరిగ్గా చదువుకోకపోతే గేదెల దగ్గర పెట్టేస్తాము మా తండ్రి అంటే, నేను గేదెలైనా వెళ్తాను కానీ చదువుకోని అంటాడు. మనతో చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటారు, పాపం వాళ్ళు గేదెల దగ్గరే ఉండిపోయారు. మనం గేదెలు కాయడానికి భయపడి ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి ఫియర్ జోన్లోకి వెళ్తాం. ఆ ఫియర్ జోన్ దాటాక లెర్నింగ్ జోన్ అప్పుడు మొదలు. లెర్నింగ్ జోన్ తర్వాత ఫైనల్గా గ్రోత్ జోన్లోకి. ఈ ప్రాసెస్ ప్రతిదాన్ని విజయవంతంగా అధిగమించిన వాళ్ళు విజేతలు అవుతారు. ఆపర్చునిటీస్ డోంట్ హ్యాపెన్, యూ క్రియేట్ దెమ్. అవకాశాలు రావు. యశోద కృష్ణ సినిమా మనం అంతా చిన్నప్పుడు చూస్తుంటాం. ఎస్వి రంగారావు గారి ఆకాశ సినిమా కౌసుడు ఆయన అంటాడు, అవకాశాల కోసం ఎదురు చూడడం అనేది మూర్ఖుల లక్షణం, మనం అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి, సృష్టించుకోవాలంటూ కృష్ణుడిని అంతమొందించడం. అంటే ప్రతి సినిమా ఒక గొప్ప వ్యక్తిత్వ వికాసం ఆ రోజుల్లో. మాయాబజార్ సినిమా చూడండి, ఒక 60 ఏళ్ళ క్రితం తీసిన మాయాబజార్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగు, పాండిత్యం కన్నా జ్ఞానమే విన్నా. మనకి ఎంతకాలం పట్టిందంటే ఆ విషయం తెలియడానికి. పాండిత్యమే ఈ రోజుకి పాండిత్యం గొప్పది అనుకుంటున్నాం, 600 వచ్చిన గొప్పడు అనుకుంటున్నాం. పాండిత్యం కంటే జ్ఞానమే విన్నా అని చెప్పి ఆ రోజుల్లో ఆనాడు ఎవరు లిరిక్ రైటర్, సినిమా డైలాగ్ రైటర్ రాశారు అంటే ఆ సినిమాలన్నీ మనకి మనం ఈ స్థాయిలో ఉండడానికి ఆ సినిమాలు కూడా ఒక గొప్ప కారణం. కాబట్టి సినిమాల ద్వారా కూడా మనం ఆయన చెప్తాడు అన్నమాట, ఆపర్చునిటీస్ డోంట్ హ్యాపెన్, యూ క్రియేట్ దెమ్. డోంట్ లెట్ ఎస్టర్డే టేక్ అప్ టూ మచ్ ఆఫ్ టుడే. నిన్న జరిగిపోయింది, నిన్న ఫెయిల్ అయ్యావు, నిన్న ఏదో కష్టం జరిగింది, వదిలేయి. దాన్ని పట్టుకొని జీవితాంతో ఏడుతూ కూర్చోదు. ఈరోజు కూడా పాడవద్దు. ఈరోజు పని ఈరోజు, నిన్నటి ఈ రోజుకి ఏం సంబంధం ఉండదు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా 600 మార్కులు వచ్చాయి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరాను, ఫస్ట్ యూనిట్ ఆయన 600 నీకు యూనిట్ ఎన్ని వచ్చాయని చెప్పి అందులో నాకు ఒక 20 మార్కులు 10 మార్కులు కూడా వెయ్యరు. నేనేం రాయిపోతే 0 వేస్తాను. సార్ నాకు అక్కడ 600 వచ్చాయి, స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, మీరేంటి 10 మార్కులు కూడా వేయలేదంటే ఆయన వెయ్యరు అంటే. కాబట్టి నిన్నటికి ఈ రోజుకి ఏం సంబంధం ఉండదు. పాజిటివ్ ఉంటుందో నెగిటివ్ ఉంటుంది. నేను జరిగింది నిన్నే వదిలే, దాన్ని గుర్తుపెట్టుకొని రోజు ఏడుస్తూ కూర్చో. ఈరోజు కొత్తగా మొదలుపెట్టు. థామస్ అల్వా ఎడిసన్ చెప్తాను, ఆయన జీవితాంతం కష్టపడి గొప్ప సైంటిస్ట్, అనేక వస్తువులు తయారు చేశాడు. తెలుసు కదా, ఆయన వేల కొద్ది పేటెంట్లు ఉన్నాయి. ఆయన మొట్టమొదటి సృష్టించినటువంటి వస్తువులు, బల్బు దగ్గర నుంచి అనేక వస్తువులు. ఒక పెద్ద ఫ్యాక్టరీ ఆయన మొత్తం జీవితాంతం 67 ఏళ్ల వయసులో అతను ఫ్యాక్టరీ తగలడిపోతే వాళ్ళ అబ్బాయిని పిలిచాడు, మీ అమ్మను కూడా పిలువు, మళ్ళీ ఇంత పెద్ద మంటతో చూడలేకపోవచ్చు. మనమైతే ఎడుతూ కూర్చుంటాం, జీవితాన్ని ఆత్మహత్య చేసుకుంటాం, మళ్ళీ ఇంత పెద్ద మంట చూడలేకపోవచ్చు. అది ఎండిపోతే ఓ మాట అంటాడు భార్యతో కొడుకుతో, దెర్ ఈస్ గ్రేట్నెస్ ఇన్ ఫైర్, ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బాంట్ అవుట్. ఎంతవరకు మనం చేసిన తప్పులన్నీ కాలిపోయి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు తయారు చేసినవన్నీ పోయి, నీ బ్రెయిన్ బాగాలేదు కదా, నీ మైండ్ ఉంది కదా, నీ తెలివితేటలు ఉన్నాయి కదా, నువ్వు కొత్తగా చేయొచ్చు కదా. మళ్ళీ కొద్ది కాలంలోనే ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యాడు, రీబౌండ్ అయ్యాడు. అది యాటిట్యూడ్ అండి. యాటిట్యూడ్లో ఉన్న అక్షరాలకు ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటూ పోతే, నెంబర్కి ఆల్ఫాబెటిక్స్లో A1 ఇలా ఇచ్చుకుంటూ పోతే అందులో ఉన్న అక్షరాలకు నంబర్లు కలిపితే 100 వస్తుంది. అందులో యాటిట్యూడ్ 100%. ఆయనే చెప్తాడు ఇంకో మాట, ఇన్స్పిరేషన్ ఈజ్ 1%, పెర్స్పిరేషన్ ఈజ్ 99%. నువ్వు సక్సెస్ చెందడానికి 100% కావాలి అనుకుంటే అందులో 1% ఇన్స్పిరేషన్. మీరు వెళ్ళి మీ పిల్లలకి చక్కగా ఇన్స్పైర్ చేయండి, గొప్ప వాళ్ళని చేయడానికి ఇన్స్పైర్ చేయండి, అది 1% పనిచేస్తుంది. కానీ మిగిలిన 99% వాటి చెమటాచాలి, పెర్స్పిరేషన్, హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడు మాత్రం సాధ్యం అవుతుంది. ఓన్లీ ఇన్స్పిరేషన్ ద్వారా పుస్తకాలు చదివి గొప్ప వాళ్ళు అయిపోతామంటే సాధ్యమయ్యేది కాదు. Success is a ladder. No one has ever climbed it with their hands in their pockets.
విజయం అనేది ఒక నిచ్చెన. ఆ నిచ్చెన మెట్లుని నాకు తెలిసి ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరు తన రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని ఎక్కిన వాళ్ళు ఎవరు లేరు. చేతుల సహాయంతోనే నువ్వు నిచ్చెన ఎక్కగలుగుతావు. మెట్లు ఉన్నాయి రెడీగా, నిచ్చెన ఉంది, అన్నీ ఉన్నాయి, వాలుగా ఉంది, అన్నీ ఉన్నా కూడా నీ చేతులతో పట్టుకుని ఎక్కాలి. చేతులు జేబుల్లో పట్టుకుని నిచ్చెన ఎక్కడం అంటే హార్డ్ వర్క్ లేకుండా సక్సెస్ రాదు అని చెప్పడానికి గొప్ప ఎగ్జాంపుల్. ఛాలెంజెస్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్, నాట్ రోడ్ బ్లాక్స్. చెప్పుకున్నాం కదా మనం ఎంతోమంది నృత్యోత్సాహులై బ్లాక్స్ ఎదురయ్యే కొద్ది వాళ్ళు మరింత ఉత్సాహంతో వెళ్తారు. అది రోడ్ బ్లాక్ కాదు, అది ఒక ఛాలెంజ్ అనేది నీకు ఒక ఆపర్చునిటీ. అంటే భవిష్యత్తులో ఇంకా కొన్ని ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఈ ఛాలెంజ్ నీకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఆ పాఠం ద్వారా నువ్వు మరింత గొప్పగా విజేతవు కాగలుగుతావు అని చెప్తారు. సో డెవలప్ ద మెంటల్ ఫార్టిట్యూడ్ టు బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్. ఇది కూడా థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పారు. ఎలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేయాలి అంటే మెంటల్ ఫార్టిట్యూడ్ టు బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్. సింధు, మనకి కోసర్ల సింధు కదా, పివి సింధు. ఆమె ఒలింపిక్లో మనకి రజత పథకం తెచ్చింది. అదే ఇంతవరకు పెద్దది. కాంస్య పథకం కూడా తెచ్చింది. ఎన్నిసార్లు ఓడిపోయి ఉంటుంది ఆమె. ఓడిపోగానే ఆయన బ్యాడ్మింటన్కి నేను పనికిరాను అని పక్కన పాడేసి పక్కన పాడేసి ఉంటే మనకి ఇప్పటి వరకు వచ్చి ఉండేది కాదు. భవిష్యత్తులో గోల్డ్ మెడల్ రావాలని నేను కోరుకుంటున్నాను. మీ పిల్లలో మా పిల్లలో వెళ్ళి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేవాలని కోరుకుంటున్నాను. కానీ ఈ రోజు వరకు టిల్ 26 మే 2025 మనకి సిల్వర్ వచ్చి ఉండేది కాదు. ఆవిడ నేను పనిచేసిన స్కూల్లో మావిడాడ వల్ల మావిడాడ స్కూల్లో గ్రౌండ్లో మంచి ప్లేయర్స్ ఉన్నారు. అక్కడ కూడా వచ్చి ఆడింది. అక్కడ ఊళ్ళో టీం మీద తను ఓడిపోయి ఉంటుంది. గ్యారంటీగా చెప్పలేదు కానీ అన్ని మ్యాచ్లో ఆవిడే గెలవదు కదా, ఓడిపోయి ఉంటుంది. నేను ఓడిపోయానని వదిలేస్తే ఏముంది. సో నువ్వు ఎలాంటి మెంటల్ ఫార్టిట్యూడ్, మానసిక స్థైర్యం డెవలప్ చేసుకోవాలి అంటే ఏ స్థితి నుంచి అయినా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, తిరిగి మళ్ళీ ఉత్తేజం పొంది చేయాలి. మనకి నెపోలియన్ కథ చెప్తారు. ఆయన తీసుకెళ్ళి మనకి తెలుసు కదా, ఇటలీ దగ్గర ఉన్నటువంటి కోర్సికాలో ఐలాండ్లో ఎక్కడో పడేశారు. ఐరోపా దేశాలన్నీ కనుక ఆయన ఓడించి వీడు చాలా ప్రమాదకరంగా, ఈ పొట్టోడు ఉంటే ఈ ఐరోపా శాంతియుతంగా ఉండదు అని చెప్పి బాబు పడితే ఆయన అలా కూర్చొని ఆలోచిస్తుంటే ఒక చీమ పట్టుకొని ఎక్కుతోందండి. ఒక పొల్ల గడ్డి పక్క ఏదో పట్టుకొని ఎక్కుతోంది, పడుతోంది, పడుతోంది, మళ్ళీ చివరికి విషయం సరే. అరే ఒక చీమ చేయగలిగింది, నేను చేయలేనా అన్నాడు. చేయలేదు, తప్పించుకున్నాడు. బట్టి ఐరోపాకి వెళ్ళాడు. సో ఇన్స్పిరేషన్ అనేది ప్రతి చోట దొరుకుతుంది. మనం చూడలేదా చీమని? మనం ఐరోపాకి వచ్చామా? మనం ఫ్రాన్స్ని విజయానికి నిలబెట్టామా? మనం ఐఏఎస్ అయ్యామా? సో అది 1%. సో పర్స్పిరేషన్, హార్డ్ వర్క్ అనేది 100%. సో ఈ విషయాలు మనం పిల్లలకి చెప్పగలిగితే కనుక నిజంగా పిల్లలు మనల్ని బాగా చూసుకుంటారండి. మిగతా వాళ్ళు గొప్ప విజేతలు అవుతారు. మంచి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీకి మంచి బాగా. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ఏమవుతున్నారంటే అంత బాగానే ఉంటుంది. పెళ్ళయిన తర్వాత 2 నెలలకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో వాళ్ళు కొట్టుకుంటారు. కారణం ఏంటంటే ఈ లైఫ్ స్కిల్స్ లేకపోవడం. భార్య ఒక మాట ఉందని భర్త ఒక మాట ఉందని భార్య. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేక ఈ మధ్య కుటుంబ వ్యవస్థ భారతదేశం గొప్ప విషయం ఏంటంటే, చాలామంది చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. నేను నా దేశాన్ని ఎందుకు అత్యధికంగా ప్రేమిస్తాను అంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ. ఆకలైపోయినా ఇంకా పిల్లల కోసం ఇంకా ఏదో రూపాయి దాచాలి, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని. అమెరికా లాంటి గొప్ప దేశాల్లో వాడు 15 ఏళ్ళు 18 ఏళ్ళు ఉండగానే నువ్వు సంపాదించుకోపో, నాకు సంబంధం లేదు. వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళంతా పని చేసుకొని చదువుకుంటారు. వాళ్ళు కాలేజీలో చేరేటాయి. పక్షులు ఏం చేస్తాయి? కోత కొయ్యగానే బయటికి పంపేస్తాయి, వెళ్ళిపోయి సంపాదించుకోండి. వెళ్ళకపోతే నిట్టేస్తాయి గూట్లో వచ్చి. మనం 30 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా వాళ్ళు సంపాదించుకుంటున్నా మన పెన్షను ఒక 60,000 70,000 వస్తుంది అనుకోండి. మనకి 20,000 చాలని చెప్పి 40,000 మనవల కోసం, మనవల పిల్లల కోసం కూడా కాదు. ఒక గొప్ప కుటుంబ వ్యవస్థ మనకి మన పెద్దవాళ్ళు ఇచ్చారు. మన
పిల్లలకి మనం ఇవ్వద్దా అండి? అది కేవలం ఈ విషయాలు పిల్లలకు తెలియజెప్పడం ద్వారానే వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి నాకు ఇంత మంచి అవకాశం మీలాంటి